మీరు లైక్ చేస్తారా చేయరు, వ్యూస్ ఇస్తారా ఇవ్వరు. ఒక్క లైకే కదా మిమ్మల్ని చేయమన్నది, అట్లీస్ట్ డిస్లైక్ అన్నా చేయొచ్చు కదా. కామెంట్ పెట్టారు, సబ్స్క్రిప్షన్ ఓకే అది మీ ఇష్టం. కానీ మీకు ఎన్నిసార్లు చెప్పాను, ప్రతి వీడియో అయిన తర్వాత ప్లీజ్ ఒక లైక్ చేయండి, లేదంటే ఒక డిస్లైక్ చేయండి అని. మీకు ఎంత అర్థమయ్యేలాగా ఎంత వివరంగా చెప్పినా మీలో మార్పే రావట్లేదు. దీనికి నేనేం చేయాలి, ఏం చేయాలి నేను? అందుకే మిమ్మల్ని అడుక్కుంటున్నా, లైక్ చేయండి లేదా డిస్లైక్ చేయండి. సో ఎందుకు ఇప్పుడు ఇదంతా చెప్తున్నా అంటే, మన శ్రీముఖి గారిని చూస్తే నాకు జాలేస్తుంది. మొత్తం అగ్ని పరీక్షని, మొత్తం బిగ్ బాస్ని తనే లేడీ బిగ్ బాస్ అయ్యి తన భుజస్కంధాల మీద మోస్తూ మనల్ని రంజింపజేయడానికి పాపం తను పడే కష్టాలు ఉన్నాయి చూశారు. వాటిని చూస్తుంటే అయ్యో 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 అనిపిస్తుంది. సో మొత్తానికి నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, వీళ్ళు ఎంత కింద పడి మీద పడి ఎన్ని చేసినా మన మానిముత్యాలు ఉన్నాయే వాళ్ళకేమో ఆ అమాయకత్వం పోవట్లేదు. వాళ్ళేమి మన అందరము ఆటల్లో ఆరి తేరి బిగ్ బాస్ పరీక్షలకు వెళ్ళాం కదా, మళ్ళీ ఆ ఇన్నోసెన్స్ ఎలా పోతుంది? వీళ్ళంటే ఎన్నో ఆటలు ఆడి పైన కింద పడి ఇంత దూరం వచ్చి ఒక స్టేజ్కి వచ్చారు కాబట్టి వీళ్ళ కంటెంట్ కోసం అన్నీ చెప్తారు. బట్ కంటెస్టెంట్లు వాళ్ళు మామూలుగా వచ్చిన వాళ్ళు కదా, వాళ్ళకి ఎలా వస్తుంది? రాదు. కాబట్టి నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, వీళ్ళు పెట్టే ఈ ఎల్కేజీ నర్సరీ ఆటలు ఉన్నాయి చూశారు, వాటిల్లోంచి ఇంకెంతకన్నా పెద్ద కంటెంట్ ఏమీ రాదు. వీళ్ళు ఎంత చెప్పినా వాళ్ళలో మార్పు రాదు. నాకు తెలిసి నాకు అనిపించే విధంగా ఆ 15 మందిలో 5 రానిముత్యాలు ఎవరంటే, నాగా గారు, ప్రియా గారు, హరీష్ గారు, శ్రీజ గారు, ఇంకొకరు ఎవరున్నారబ్బా, ఇంతకెవరో చెప్పానే, హరీషు, నాగా గారు, ప్రియా గారు, ఇంకొకరు ఎవరబ్బా తొందరగా గుర్తు రావట్లేదు. ఈ 4 అయితే కన్ఫర్మ్గా వస్తారు. మనీష్ గారు, ఎస్, ఈ 5 వస్తారు. ఇంకెంతకు మంచి ఎవ్వరు వచ్చే ఛాన్సే లేదు. చూద్దాం, నేను ఎంతవరకు కరెక్ట్గా గెస్ చేశానో చూద్దాం. సో ఈరోజు ఆటల్లో చెప్పదలుచుకుందంటే, ఈ ఫేకా రియలా ఇవన్నీ పక్కన పెట్టేస్తే, నేను ఎందుకంటే మీరు కూడా అందరు చూసేసి ఉంటారు కాబట్టి నేను గేమ్ బై గేమ్ వెళ్ళను. నాకు అనిపించింది మాత్రం చెప్తాను. ప్రియా గారు ఈరోజు నాకు కొంచెం నచ్చారు. ఎందుకంటే ప్రతిదీ మనం అంత కరెక్ట్గా వాళ్ళని ఇచ్చేయకూడదు, ఎందుకంటే అది వాళ్ళ భవిష్యత్తు కూడా కాబట్టి నాకు ఈరోజు ప్రియా గారు ఏంటంటే తన ఇండివిజువల్ గేమ్ ఆడారు, తనలో ఆ క్యాపబిలిటీ ఉందని ప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు. గుడ్ ఫర్ హర్ కెరియర్. ఇంకా శ్రీజ గారిలో ఆ తొందరతనం, ఆ చిన్నపిల్లతనము కొంచెం పక్కన పెడితే బెటర్. తను ఏంటంటే చాలా ఓవర్ స్మార్ట్ అనే విధంగా ఆలోచిస్తున్నారు. సో అది కొంచెం పక్కన పెడితే బెటరు. నాగా గారిలో యాజ్ యూజువల్గా ఆ మొహమాటం ఉంది. ఆ మొహమాటాన్ని తీసి తుడిపేసి పక్క పెట్టేస్తే మొత్తం కంటెంట్ బిగ్ బాస్కి వచ్చేస్తుంది. మనకు కూడా కొత్త కొత్త ఆనుమత్యాలు పరిచయం అవుతాయి. సో అది ఇంకా అంతకన్నా పెద్దగా చెప్పదలుచుకుంది ఏమీ లేదు. ఎందుకంటే అసలు కొంచెంసేపు అయితే నాకే అగ్ని పరీక్ష, కొంచెం ఏమీ అగ్ని పరీక్ష వాళ్ళకి కాదు, అది మనకు అనిపిస్తోంది. సో అదనమాట. సో ఇంతకన్నా అగ్ని పరీక్ష గురించి చెప్పాల్సింది ఏమీ లేదు. సో ఆశిద్దాం మన కంటెంట్లు, మన అమాయకత్వంతో నిండి ఉన్న కంటెస్టెంట్లు వాళ్ళు కొంచెం బిగ్ బాస్కి కావాల్సిన కంటెంట్ ఇవ్వడానికి కష్టపడతారని, శ్రీముఖి గారి కష్టాన్ని తగ్గిస్తారని, నవదీప్ గారి అత్యుత్సాహాన్ని కొంచెం కంట్రోల్లో చేస్తారని ఆశిస్తూ మళ్ళీ నెక్స్ట్ రివ్యూకి కలుద్దాము. బట్ ప్లీజ్ నేనేమి మిమ్మల్ని ఏమి అడుగుతున్నా, జస్ట్ ఒక లైక్ ఏమని అడుగుతున్నా, అది కూడా చేయట్లేదు మీరు. కాబట్టి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేరు చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఏమైనా తప్పులుంటే క్షమించండి.